ఫస్ట్ అయితే నువ్వు జబర్దస్త్ చేసేవాడివి. నీకు బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది? బేసిక్గా శ్రీ విష్ణు వాళ్ళతో నేను చేసిన వీడియో నాకు చాలా అంటే చాలా ప్లస్ అయ్యింది. టేస్టీ తేజ యూట్యూబ్ వీడియోస్ చూసి ఒక యూట్యూబర్ గానే తీసుకున్నారు బిగ్ బాస్ లో నన్ను. అవునా? ఫస్ట్ మా టీవీ వాళ్ళు నాకు కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ రావడం అంటే, సార్ నేను టేస్టీ తేజ మాట్లాడుతున్నాను, నాకైనా మీరు ఫోన్ చేసిందన్న, నీకైనా ఇంట్రెస్ట్ ఉందన్న. సార్ అయితే 3ంటికి మా టీవీ ఆఫీస్కి రా అన్నారు. వెళ్ళాను. ఒక 40 minutes ఇంటర్వ్యూ జరిగింది. అసలు బిగ్ బాస్ టీమ్ లో ఫస్ట్ నేను ఏ క్వశ్చన్ అడుగుతారు లోపలికి వెళ్ళడానికి? అసలు నువ్వు ఎందుకు వద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. ఇప్పుడు దాకా నేను ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. బిగ్ బాస్ ఈస్ ద బిగ్గర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు గ్రో మీ. చెప్పిన ఇంటర్వ్యూలో చెబుతాం కదా, అది చెప్పిన. బట్ ఆ 40 minutes అనేది చాలా అంటే చాలా జోవియల్గా నడిచింది మా మధ్య. చాలా బాగుంది. నాకు చాలా పాజిటివ్ అయి వచ్చింది. అది అయిపోవడంతో నాకు అర్థమైపోయింది సీజన్ 7లో నేను ఎంటర్ అవ్వబోతున్నానని. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ప్లస్ అయిందా మైనస్ అయిందా తేజ నీకు? దారుణమైన ప్లస్. ఎవడన్నా నెగిటివ్ అంటాడు బిగ్ బాస్ని. బేసిక్గా ఏమంటారంటే అందరూ 1 yearలోనే ఆ పెప్ ఉంటుంది, 1 year తర్వాత వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు బిగ్ బాస్కి వెళ్తే అని చాలా మంది అంటూ ఉంటారు. ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ అనేది కాదమ్మా. అసలు ఆ 1 year తర్వాత, ఆ 1 year పెప్ అన్నావు కదా, ఆ 1 year పెప్ కానీ ఆ పుష్ కానీ దేని వల్ల వచ్చింది? బిగ్ బాస్. అది కనుక లేకపోతే ఆ పుష్ ఆ 1 year కూడా వచ్చేది కాదు కదా. నువ్వు ఎలా దాన్ని ప్లాన్ చేసుకొని సస్టైన్ అవుతావు అనేది అది నీ చేతుల్లో ఉంటది.